రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే మామూలుగా జనరల్గా ఏముంటుందంటే అది రెప్లికేట్ సీరియల్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే బ్రాడ్కాస్ట్ వచ్చేసి మల్టిపుల్ ప్యారల్ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్తారు. కానీ రెండు ఎగ్జిక్యూట్ అవుతాయి. కానీ ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది సింపుల్ ఎగ్జాంపుల్, అంటే దానికి సంబంధించింది కాదు, ఓన్లీ పోస్ట్ రెప్లికేట్ బిహేవియర్ చెప్తాను నేను. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ ఫైల్కి మనం త్రీ త్రీ టైమ్స్ కాపీ చేయొచ్చు. ఐ మీన్ రెప్లికేట్ అంటే ఏంది, ఇన్పుట్ ఫైల్ నుంచి డేటాని కాపీ తీసుకోవడం. బ్రాడ్కాస్ట్ కూడా సేమే. అయితే ఎటువంటి సిచ్యువేషన్లో రెప్లికేట్ వాడకూడదు. ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి నువ్వు 3 కాపీస్ కావాలనుకోండి, ఇన్పుట్ నుంచి సార్ట్ అవ్వడానికి చేయడానికి, రోల్ ఆఫ్ గ్రూప్ ఆపరేషన్కి ఇలాంటి చేయాలన్నప్పుడు డైరెక్ట్గా ఇన్పుట్ నుంచి మీరు కాపీ తీసుకోవచ్చు. అలా ఇలా ఇన్పుట్ని రెప్లికేట్ కాపీ చేసి మళ్ళీ రెప్లికేట్ నుంచి ఈ కాంపోనెంట్కి చేయకూడదు. ఇది రాంగ్ వే అనమాట. మరి రెప్లికేట్ని ఎటువంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తారంటే ఇన్ ద ఫ్లో మధ్యలో ఇప్పుడు చూడండి, ఇన్పుట్ నుంచి స్టార్ట్ అయిపోయింది, షార్ట్కి వచ్చింది, ఇక్కడ షార్ట్ అయిన డేటాని రిప్లికేట్ తీసుకొని నార్మలైజ్ కోదానికి F2 కాంపోనెంట్కి కోదానికి పంపిస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్లో రిప్లికేట్ వాడాలి. డైరెక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్పుట్ నుంచి అయితే రిప్లికేట్ మనకు అవసరం లేదు. అదే చెప్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్పుట్ నుంచే నీకు కావాలనుకో, అప్పుడు ఇన్పుట్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. రెప్లికేట్ని ఎక్కడ వాడుతుంటే బిట్వీన్ ద ఫ్లో మధ్యలో ఒక ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత, ఒక ప్రాసెస్లో సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ సమ్ క్యాలిక్యులేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు నీకు రెప్లికేట్ కావాలంటే వాడుకోవచ్చు మల్టిపుల్ కాపీకు. ఇక్కడ నుంచి ఒక ఫ్లో, ఇక్కడ నుంచి ఒక ఫ్లో, అట్లా. ఓకే, అడుగుతారు ఇంటర్వ్యూలో కూడా, ఇన్పుట్ని డైరెక్ట్గా నాకు రెప్లికేట్కి ఇన్పుట్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసాను, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటన్నట్టు. ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది మనకు. ఓకే, ఇక్కడ కూడా రాసే చూడండి, అండ్ దట్ కెన్ ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్. ఓకే, ఇన్పుట్ నుంచి డైరెక్ట్గా కాపీ కావాలంటే మనకు అవసరం లేదు. ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారంటే, ఇన్పుట్ నుంచి కాపీ తీసుకుంటున్నాను డేటా, అలాగే ఇన్పుట్ ఫైల్కి రెప్లికేట్ కాపీ చేసి డేటాను తీసుకుంటున్నాను, రెండుకి డిఫరెన్స్ అని అడుగుతారు. డిఫరెన్స్ ఏంటంటే రెండు సేమ్ డేటా వస్తుంది. ఇక్కడ కాపీ సేమ్ కాపీయే, ఇక్కడ సేమ్ కాపీయే, కాకుండా ఇలా చేయండి, ఇంకో కాంపోనెంట్ ఎక్స్ట్రా అవ్వడానికి అవసరం లేదు. ఓకే, ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రం రెప్లికేట్ వాడతారు ఇన్ ద బిట్వీన్లో. ఓకే, ఇప్పుడు రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ చెప్తాను. ఇక్కడ మీకు రెప్లికేట్ అండ్ బ్రాడ్కాస్ట్ అని చెప్పి FAQsలో కూడా ఉంటుంది, ఎల్ ఫైల్లో. ఓకే, సో నేను మామూలుగా మీకు లైవ్లో చూపిస్తాను ఇవి ఎలా వర్క్ అవుతాయి మామూలుగా. చూడండి, ఇప్పుడు నేను ఇదంతా తీసేస్తాను, కావాలంటే తీసేయండి, ఇది తీసేయండి. ఇది నా మల్టీఫైల్. ఓకే, ఇది 4-వేలో రన్ అవుతుంది. ఓకే, ఇది మల్టీఫైలు. దీనికి సింపుల్గా ఒక బ్రాడ్కాస్ట్ కాంపోనెంట్ అటాచ్ చేశాను, జస్ట్ చూపిస్తున్నాను. తర్వాత రీఫార్మేట్ కాంపోనెంట్ ఒకటి తీసుకుంటున్నాను. చూడండి, ఇలా అటాచ్ చేసినప్పుడు బై డిఫాల్ట్ బ్రాడ్కాస్ట్ వచ్చేసి ఆల్ టు ఆల్ ఫ్లో. ఇప్పుడు చూడండి, నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, బై డిఫాల్ట్ నేను కనెక్ట్ చేయగానే ఆల్ టు ఆల్ ఫ్లోకి వెళ్ళిపోయింది, ఎందుకంటే ఇది నేను మల్టీఫైల్ నుంచి వస్తున్నాను ఇక్కడ. ఓకే, మల్టీఫైల్ నుంచి వస్తున్నాను కాబట్టి సేమ్ ఇది ఇప్పుడు ఆల్రెడీ దీన్ని చేశాను నేను. చూడండి, ఇప్పుడు కనెక్ట్ చేయగానే ఏమవుతుంది, బై డిఫాల్ట్ నీకు ఆల్ టు ఆల్ ఫ్లో వచ్చేసింది. సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినట్టు మీకు స్ట్రైట్ ఫ్లో ఒకటి, ప్యాన్ ఇన్, ప్యాన్ అవుట్, ఆల్ టు ఆల్. సో ఆల్ టు ఆల్ డైరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇదే దీంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ దీన్ని తీస్తున్నాను. చూడండి, ఇది సీరియల్ ఫైల్, మన నార్మల్ క్లయింట్ ఫైల్, ఇది 1-వే ఫైల్. ఈ బ్రాడ్కాస్ట్ నేను రెప్లికేట్ కనెక్ట్ చేయగానే ఏమొచ్చింది చూడండి. సో బై డిఫాల్ట్ ప్యాన్ అవుట్ వచ్చింది, ప్యాన్ అవుట్. ఓకే, సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి మీరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఇప్పుడు దీన్ని సీరియల్ ప్రాసెస్లో రన్ అవుతుందని చెప్పాను కదా, దీనికి లేఅవుట్ ఇవ్వాలి. ఈ లేఅవుట్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ కాంపోనెంట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ కావాలి, ఏ లొకేషన్లో ఎగ్జిక్యూట్ కావాలి, ఏ వర్క్ డైరెక్టరీలో ఎగ్జిక్యూట్ కావాలి, ప్రతి ఫోల్డర్కి ఒక వర్క్ డైరెక్టరీ క్రియేట్ అవుతుందని చెప్పాను మీకు, ఎందుకంటే టెంపరీ మెమరీ ఆక్యుపై చేయడం కోసం.
ఓకే. సో, ఆ వర్క్ డైరెక్టరీ ఏ లొకేషన్ నుంచి తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ క్లయింట్స్ అనేది ఎక్కడుంది? ఏ లొకేషన్‌లో ఉంది? ఇక్కడ లొకేషన్ ఉంది. దీని డీఎంఎల్ గాని, పోర్ట్స్ గాని. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఉంది? సి హోమ్‌లో అప్లికేషన్స్ సి అబినిషోలో ఎగ్జాంపుల్స్‌లో, యాప్స్‌లో, రీఫార్మాట్‌లలో ఇది రన్ అవుతుంది. ఆ లొకేషన్‌లో. ఓకే. సో, నేను కూడా ఈ కాంపోనెంట్‌ని సేమ్ అక్కడే ఎగ్జిక్యూట్ చేద్దామనుకుంటున్నాను. కాంపోనెంట్ అని చెప్పిచ్చేసి క్లయింట్స్‌లో క్లయింట్స్ అనే ఫైల్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందో అదే లొకేషన్ ఇచ్చేసా. ఇప్పుడు చూడండి. ఆటోమేటిక్‌గా మారిపోయింది ఇక్కడ. స్ట్రెయిట్‌గొచ్చేసింది. ఇంతకుముందు దానికి తెలీదు. మనం ఇక్కడ లేఅవుట్ ఇవ్వలేదు కాబట్టి దానికి తెలీదు. ఇప్పుడు ప్రాపగేట్ ఫ్రమ్ నైబర్స్ పెట్టాననుకోండి. ప్రాపగేట్ ఫ్రమ్ నైబర్స్ అంటే బ్రాడ్‌కాస్ట్‌ని తీసుకోవాలి. బ్రాడ్‌కాస్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇది కూడా ప్రాపగేట్ ఫ్రమ్ నైబర్ తీసుకుంది. సో, ఇదే ఒక కాంపోనెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కడ డిపెండ్ అవుతుంది? ఈ కాంపోనెంట్ మీద డిపెండ్ అవుతుంది. అలాంటప్పుడు దీనికి అర్థం కాదు. దీని లేఅవుట్ ఉంటేనే ఇది తీసుకుంటది. సో, ఇక్కడ ప్యాన్ ఔట్ అని చెప్పి రాసాను. ఇక్కడ చూడండి క్వెషన్ మార్క్ సింబల్ పడింది. క్వెషన్ మార్క్ అంటే ఏందంటే లేఅవుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలో దానికి అర్థం కావట్లేదు. అర్థం కానంత వరకు ఇది ప్యాన్ ఔట్ వస్తది ఇక్కడ మనకు. ఓకే. ఎప్పుడైతే నేను లేఅవుట్ ఇవ్వంగానే సీరియల్ ప్రాసెస్‌లో చూడండి కాంపోనెంట్ క్లయింట్స్ ఫైల్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా చూడండి స్ట్రెయిట్ ఫ్లోకి వెళ్ళిపోయింది. అంటే దీనికి అర్థమైంది ఇప్పుడు. వన్ వేలో ఎగ్జిక్యూట్ అవుతున్నాను నేను సీరియల్ ప్రాసెస్‌లో అని చెప్పి. ఓకే. సో, ఇక్కడ 1 స్టార్ ఉంది. ఇక్కడ 1 స్టార్ ఉంది. ఇక్కడ రీఫార్మాట్. ఈ 1 ఏందంటే డైరెక్ట్ లేఅవుట్‌లు. డైరెక్ట్ లేఅవుట్ అనమాట. ఇప్పుడు చూడండి దీని లేఅవుట్ ఏంది? సింపుల్‌గా చెప్పేయొచ్చు. సి ఎవ్రీ ఎగ్జాంపుల్స్ యాప్స్ రీఫార్మాట్ అని. అలాగే ఈ రీఫార్మాట్ కూడా డైరెక్ట్ లేఅవుట్. ఎందుకంటే ఇక్కడ క్లయింట్స్ అని ఇచ్చాను. క్లయింట్స్ అనే ఫైల్ ఎక్కడ ఉంది? ఆ లొకేషన్‌లో ఉంది. కానీ ఇక్కడికొచ్చేసరికి ఈ 2 కాంపోనెంట్‌లు ట్రాష్ అనే కాంపోనెంట్, బ్రాడ్‌కాస్ట్ అనేది ఈ ఈ 1 మీద డిపెండ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే. ఇప్పుడు ఈ ట్రాష్ అనే కాంపోనెంట్ 1 మీద డిపెండ్ అవుతుంది. అంటే 1 అంటే ఏంది? నా క్లయింట్స్ ఫైల్ ఇక్కడ చూడండి వస్తుంది చూడండి. కాంపోనెంట్ క్లయింట్స్ అని డిజేబుల్‌లో ఉంది. సో, అలా వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు, ఇప్పుడు పాయింట్‌కొస్తాను. బ్రాడ్‌కాస్ట్‌లో ఇది మల్టీ వే అయితే ఆల్ టు ఆల్ వస్తుంది బై డిఫాల్ట్. ఇది సీరియల్ వే అయితే స్ట్రెయిట్ ఫ్లో వస్తుంది. ఓకే. ఫస్ట్ ఈ కాంపోనెంట్ ఇది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఈ గ్రాఫ్‌ని. సేమ్ బ్రాడ్‌కాస్టే నేను సీరియల్ వేలో వాడుతున్నాను, ప్యారలల్ వేలో వాడుతున్నాను. ఇప్పుడు చూడండి. ఎలా ఎగ్జిక్యూట్ అవుతది ఆల్ టు ఆల్. దానికి దీనికి డిఫరెన్సు రిజల్ట్స్ కంపేర్ చేయండి. ఓకే. చూడండి. సో, ఇన్‌పుట్ నుంచి నీకు 130 వస్తుంది. ఆ 130 4 వేలో రన్ అవుతున్నాయి. సో, 4 వేలో రన్ అవుతున్నప్పుడు 4 టైమ్స్ కాపీ తీసుకుంది. 4 కాపీస్ తీసుకుంది. ఒక కాపీ కాదు. 130 ఒకసారి, 130 ఒకసారి, 130 ఒకసారి, 130. సో, 520 అయింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆల్ టు ఆల్ రాసావు. ఆల్ టు ఆల్ అంటే అన్ని ప్లేస్‌ల నుంచి అన్నీ తీసుకోవాలని చెప్పి. ఓకే. ఇప్పుడు నీ రీఫార్మాట్ కూడా 4 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాడ్‌కాస్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, నీకొచ్చే రికార్డ్ 520 వచ్చేసింది అవుట్‌పుట్‌కి. ఇక్కడ ఆల్ టు ఆల్ ఫుల్ మిక్స్ చేసినప్పుడు. అయితే ఇప్పుడు దీన్నే బ్రాడ్‌కాస్ట్‌ని సీరియల్ ప్రాసెస్‌లో యాక్ట్ చేస్తాను. సీరియల్ ప్రాసెసింగ్‌లో స్ట్రెయిట్ ఫ్లో పెట్టాం కదా మనం ఇప్పుడు. దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎంత డిఫరెన్స్ వస్తదో చూడండి. ఆల్ టు ఆల్ అంటే అన్ని పార్టీస్ నుంచి అన్ని రికార్డులు వెళ్ళిపోతున్నాయి. 130 రికార్డ్స్ 4 టైమ్స్ కాపీ అయిపోతున్నాయి. ఇక్కడ చూడండి క్లయింట్స్ నుంచి 284 వస్తున్నాయి. ఆ 284 ఇక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇదంతా వన్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. స్ట్రెయిట్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కావాలని ఫోర్స్‌గా దీన్ని ఇక్కడ ప్యాన్ ఔట్ పెట్టావనుకో. ప్యాన్ ఔట్ పెట్టావనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అయినా గాని అది స్ట్రెయిట్ ఫ్లోగానే ట్రీట్ చేస్తది. ఎందుకంటే దీని లేఅవుట్ సేమ్ ఉంది. లేఅవుట్ అంటే ఎంత డెప్త్. ఇది వన్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది వన్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి. సో, ప్యాన్ ఔట్ పెట్టినప్పుడు అటు సైడ్ కాంపోనెంట్‌కి అటు సైడు, ఇటు సైడు డెప్త్ చెక్ చేసుకుంటది. 2 డెప్త్‌లు ఈక్వల్‌గా ఉందనుకో అప్పుడు ఇది ప్యాన్ ఔట్ లాగా ఎగ్జిక్యూట్ చేయదు. చూడండి. చూడండి. ప్యాన్ ఔట్ ఎప్పుడు పెడతాం? పారలెల్ ప్రాసెసింగ్‌లోనే పెడతాం మనం ప్యాన్ ఔట్. ఓకే. ఇప్పుడు స్ట్రెయిట్ ఫ్లోలో నువ్వు పెట్టినా 284 రికార్డ్సే వచ్చినాయి. పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా మీకు డెప్త్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు ప్యాన్ ఔట్ పెడితే ప్రయోజనం లేదు మనకు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి. ఇది పారలెల్ ప్రాసెసింగ్. ఇక్కడ నేను ప్యాన్ ఔట్ పెడుతున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ప్యాన్ ఔట్ ఫోర్స్‌ఫుల్‌గా పెడుతున్నా. బై డిఫాల్ట్ ఆల్ టు ఆల్ తీసుకుంటుంది. కానీ నేను ఫోర్స్‌ఫుల్‌గా ఫ్యాన్ ఔట్ పెడుతున్నా. కానీ ఇది 4 వీలర్ రన్ అవుతుంది. ఇది 4 వీలర్ రన్ అవుతుంది. 2 ఈక్వల్ కాబట్టి అది స్ట్రెయిట్‌గానే తీసుకుంటది చూడండి. ఫ్యాన్ ఔట్‌గా తీసుకోదు.
చూడండి. సో 130 రికార్డ్స్ వచ్చినాయి. ఇంతకుముందు మనకి ఎన్ని వచ్చినాయి? 130 × 4 520 రికార్డ్స్ వచ్చినాయి. అదే డిఫరెన్స్. ఓకే, దీన్ని స్ట్రైట్గా ఫ్లోగా ఎగ్జిక్యూట్ చేద్దాం ఇప్పుడు స్ట్రైట్గా. అట్లా అక్కడ ఫ్లో ఇంపార్టెంట్. సో రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్ డిఫరెన్స్ ఏంటంటే ఏ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏ లొకేషన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, అది ఇంపార్టెంట్. ఎవరైనా అడిగితే రోల్ అప్ రెప్లికేట్ వచ్చేసి సీఎల్ ప్రాసెసింగ్లో వాడతారు, బ్రాడ్కాస్ట్ వచ్చేసి ప్యాలెస్ ప్రాసెసింగ్ వాడతారని చెప్తారు. కానీ అది కాదు. ఏ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్యాన్ అవుటా, ప్యాన్ ఇన్, ఆల్ టు ఆలా, ఏ లొకేషన్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. లొకేషన్ అంటే నీ లేఅవుట్. ఓకే, అది ఇంపార్టెంట్. చూడండి. సో మీరు అన్నట్టు ఇప్పుడు స్ట్రైట్ ఫ్లో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, మామూలుగా స్ట్రైట్ ఫ్లో అనేది దేనికి వాడతారు? స్ట్రైట్ ఫ్లో, ఫ్యాన్ అవుట్ అనేది మామూలు జనరల్గా ఏమంటారంటే సీరియల్ ప్రాసెసింగ్ కోసం అంటారు స్ట్రైట్ ఫ్లో అనేది, సీరియల్ ప్రాసెసింగ్లో ప్యారల్ కాకుండా. కానీ ఇది 4 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఏంది? ప్యారల్ ప్రాసెసింగ్ అయినా కానీ నువ్వు స్ట్రైట్ ఫ్లోలో వర్క్ చేయగలుగుతున్నావుగా. సో బ్రాడ్కాస్ట్, రెప్లికేట్ అనేది ఏ ఫ్లోలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. బ్రాడ్కాస్ట్ కావచ్చు, రెప్లికేట్ కావచ్చు, రెండు స్ట్రైట్ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్యాన్ ఇన్, ప్యాన్ అవుట్, ఆల్ టు అన్ని ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ రిజల్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఫ్యాన్ అవుట్ ఇచ్చినా సేమ్ స్ట్రైట్ ఫ్లో లాగానే యాక్ట్ చేస్తుంది. చెప్పాను కదా ముందు. ఎందుకంటే దీని లేఅవుట్ డిఫరెంట్ సేమ్ ఉంది. లేఅవుట్ అంటే ఏంది? దీని డెప్త్. ఇది 4 వేలకు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది 4 వేలకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను బ్రాడ్కాస్ట్ తీసేసి ఇక్కడ రెప్లికేట్ పెడదాం. ఫస్ట్ రెప్లికేట్ పెడదాం. చూడండి, అప్పుడు బై డిఫాల్ట్ ఫ్లో ఏం వస్తుంది చూడండి. ఇది మల్టీఫైల్ నుంచి కనెక్ట్ చేశాను. దీన్ని కనెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ ఏ ఫ్లో వస్తుంది చూడండి. ఇంతకుముందు ఆల్ టు ఆల్ వచ్చింది దానికి బ్రాడ్కాస్ట్, దీనికి ఏం వస్తుంది చూడండి. సో రెప్లికేట్కి స్ట్రైట్ ఫ్లో వచ్చేసింది. సో రెప్లికేట్ అనేది నీ సీరియల్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇప్పుడు నువ్వు ఫోర్స్ఫుల్గా చేయాలంటే ఆల్ టు ఆల్ చేసుకోవచ్చు. సో ఆల్ టు ఆల్ మార్చుకొని నేను రన్ చేస్తున్న గ్రాఫ్ని, అప్పుడు ఏమొస్తుంది? సేమ్ రిజల్ట్స్ వస్తుంది. బ్రాడ్కాస్ట్కి ఏదైతే వచ్చిందో సేమ్ అదే రిజల్ట్స్ వస్తుంది. చూసారా? సో సేమ్ రిజల్ట్స్ని మనం బ్రాడ్కాస్ట్కి అంతే వచ్చింది, రెప్లికేట్కి అంతే వచ్చింది. ఇంకా డిఫరెన్స్ ఏముంది? ఏం లేదు. జస్ట్ నీ ఫ్లోనే రెండు ఒకే విధంగా యాక్ట్ చేస్తున్నాయి. ఓకే, ఇది యాక్చువల్గా రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్ డిఫరెన్స్. కొన్ని ఎగ్జాంపుల్ నీకు ఐ మీన్ దీంట్లో కూడా చూపిస్తున్నాను, మామూలుగా హెల్ప్ ఫైల్లో కూడా చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ది మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, ఫస్ట్ది సీరియల్ ఫైలు 12 రికార్డ్స్ వస్తున్నాయి. బ్రాడ్కాస్ట్కి పంపిస్తున్నాడు, బ్రాడ్కాస్ట్ నుంచి రీఫార్మేట్ పంపిస్తున్నాడు, అవుట్పుట్ పంపిస్తున్నాడు. తర్వాత కింద రెప్లికేట్, రీఫార్మేట్, అవుట్పుట్. సో నీ ఇన్పుట్ అనేది 1 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ అనేది 4 వేలో ఉంది. సో 12 రికార్డ్ నుంచి ఇన్పుట్ నుంచి వస్తుంది. బ్రాడ్కాస్ట్లో రెప్లికేట్లో ఆల్ టు ఆల్ ఫ్లో పెట్టాడు. మొత్తం ఎన్ని వెళ్ళిపోతున్నాయి? 48 వెళ్ళిపోతాయి. 4 వేలు రన్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఎన్వే ఇన్పుట్. అంటే ఇన్పుట్ అనేది ఎన్వే అంటే 4 వే ఇన్పుట్, అవుట్పుట్ కూడా 4 వే. అప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆల్ టు ఆల్ ఫ్లో పెట్టాడు, తర్వాత స్ట్రైట్ ఫ్లో పెట్టాడు, ఇక్కడ స్ట్రైట్ ఫ్లోలో ఇట్లా డిఫరెంట్గా పెట్టాడు. చూడండి, ఫోర్స్ఫుల్ ఫ్లోస్ లాగా ఇట్లా. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. సేమ్ నేను చెప్పింది ఇది. అంటే మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే కాన్సెప్ట్. మెయిన్ ఫ్లో మీద ఆధారపడుతుంది. ఎవరన్నా రెప్లికేట్ బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఇలా చెప్పకుండా ఏ ఫ్లోలో కనెక్ట్ చేసాము, ఆల్ టు ఆలా, స్ట్రైటా, ఫ్యాన్ అవుటా. ఓకే, ఆల్ టు ఆల్ పెడితే ఏమొస్తుంది, ప్యాన్ అవుట్ పెడితే ఏమవుతుంది? ప్యాన్ అవుట్ పెడితే రెండు సేమ్ లేఅవుట్ కాబట్టి అది స్ట్రైట్ ఫ్లో లాగా యాక్ట్ చేస్తుంది. ఓకే, కానీ రెండింటి బిహేవ్ ఒకటే. అలా చెప్పండి రెప్లికేట్ అని అడిగితే, రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్కి డిఫరెన్స్ అని అడిగితే. ఓకే, ఇది రెప్లికేట్కి బ్రాడ్కాస్ట్ గురించి. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం వీటి గురించి మొత్తం అంతా. దెన్ నెక్స్ట్ ప్యారలలిజంలో మనకు 3 టైప్స్ ఆఫ్ ప్యారలలిజం ఉన్నాయి. ఒకటి పైప్ లైన్, ఒకటి కాంపోనెంట్, ఒకటి డేటా ప్యారలలిజం. ఒకటి డేటా ప్యారలలిజం అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే నీ గ్రాఫ్ అనేది ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుందంటే అదే నీ డేటా ప్యారలలిజం. ఓకే, సింగిల్ లైన్లో నువ్వు ఏదైనా గ్రాఫ్లో ఇప్పుడు చూడండి, ఇది ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నువ్వు ఏదైనా గ్రాఫ్లో
నీ డేటా ప్యారేజాన్ని ఇంప్రూవ్ చేయాలంటే వాడే కాంపోనెంట్స్ నీ పార్టిషన్ కాంపోనెంట్స్. నీ పార్టిషన్ కాంపోనెంట్స్ అనేవి నీ ప్యారేజాన్ని ఇంప్రూవ్ చేస్తాయి, డేటా ప్యారేజాన్ని. డేటా ప్యారేజ్ అంటే ఏంది? ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది నీ గ్రాఫ్. ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు ఉపయోగపడే కాంపోనెంట్స్ ఏంటి? పార్టిషన్ కాంపోనెంట్స్. సో అదే నీ డేటా ప్యారేజం. సో ఇప్పుడు కాంపోనెంట్ ప్యారేజం అంటే ఏంది? కాంపోనెంట్ ప్యారేజంలో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రెప్లికేట్ తీసుకున్నాము. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ రెప్లికేట్ తీసుకున్నాను, ఇక్కడ రోలప్ తీసుకున్నాను. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా డైరెక్ట్గా ఇన్పుట్ డేటా వచ్చిన తర్వాత రెప్లికేట్ వాడకూడదు. ఓకే, ఇన్పుట్ని తీసుకున్న తర్వాత రెప్లికేట్ వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దానికి ఇన్ బిట్వీన్ ఒక షార్ట్ కాంపోనెంట్ ప్లే చేశాను, అంటే నా డేటా షార్ట్ అయిపోయింది. ఇప్పుడు డేటా షార్ట్ అయిన డేటాని ఐడి మీద షార్ట్ చేస్తున్నాం. ఇది షార్ట్ అయిన డేటా. ఈ షార్ట్ అయిన డేటాని రెప్లికేట్ తీసుకొని ఇప్పుడు ఇది షార్ట్ అయిన డేటా ఒకసారి రీఫార్మేట్లో సమ్ ఆపరేషన్ చేశాను, ఇంకోసారి రోలప్ తీసుకున్నాం సమ్ గ్రూప్డ్ ఆపరేషన్ చేయడం కోసం, మళ్ళీ రీఫార్మేట్ తీసుకున్నాం సమ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కోసం. ఓకే, ఓకే, సేమ్ డేటా ఇది షార్టెడ్ డేటా రీఫార్మేట్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాను సంథింగ్, ఇక్కడ ఒక గ్రూప్డ్ ఆపరేషన్ చేశాను, ఇక్కడ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. సో ఇది ఒక స్టేజ్, సేమ్ డేటానే, ఇది కూడా ఇది సేమ్ డేటానే, ఇది సేమ్ డేటానే. సో సేమ్ డేటా అనేది ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఈ కాంపోనెంట్ మల్టిపుల్ ప్లేసెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ స్టేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ డేటా ఏమో సేమ్ డేటా మల్టిపుల్ స్టేజెస్లో ఈ కాంపోనెంట్ ఉపయోగం చేస్తుంది. ఓకే, దాన్నే కాంపోనెంట్ ప్యారేజం అంటారు. ఒకే కాంపోనెంట్ మల్టిపుల్ స్టేజెస్లో ప్లేస్ చేస్తే ఈ రీఫార్మేట్ కాంపోనెంట్ అనేది ఇక్కడ ఉంది, ఓకే, ఇక్కడ ఉంది. సో మల్టిపుల్ స్టేజెస్లో మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే కాంపోనెంట్ ప్యారేజం అంటారు. ఓకే, ఒక కాంపోనెంట్ అనేది మల్టిపుల్ ఇన్స్టెన్సెస్లో మల్టిపుల్ స్టేజెస్లో ఎగ్జిక్యూట్ అయితే దాన్నే కాంపోనెంట్ ప్యారేజం అంటారు. ఓకే, అది సింపుల్గా కాంపోనెంట్ ప్యారేజం ఒక లైన్లో చెప్పాలంటే. తర్వాత పైప్ లైన్ ప్యారేజం. పైప్ లైన్ ప్యారేజం అంటే నథింగ్ అండి, సింపుల్గా మనం ఒక ఫైల్ తీసుకోండి, క్లయింట్ ఫైలు. తర్వాత అంటే వాడు అడిగితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూపించండి, వాళ్ళ గ్రాఫ్ చేసి చూపించండి. ఇలాంటి సిచ్యువేషన్లో దీన్ని కాంపోనెంట్ ప్యారేజం అంటాము, దీన్ని డేటా ప్యారేజం అంటాము అని వాళ్ళు చెప్పాలి యాక్చువల్గా మనం. ఓకే, గ్రాఫ్ అడిగితే గ్రీజ్ చూపించండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఈ కాంపోనెంట్ ఉంది, దీంట్లో 256 రికార్డులు ఉన్నాయి. 284 రికార్డ్స్ ఉన్నప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ సెలెక్ట్ ఎక్స్ప్రెషన్లో కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 101 అనుకోండి. ఓకే, సో ప్రతిసారి ఏం చేస్తుంది, దీంట్లో 284 రికార్డ్స్ ఉంటే ఫస్ట్ ఒక రికార్డ్ వస్తుంది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కస్టమర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 101 కాదా, అయితే అవుట్పుట్కి వెళ్ళిపోతుంది, అవ్వకపోతే డిసైడ్ పోర్ట్కి వెళ్ళిపోద్ది. ఓకే, మళ్ళీ సెకండ్ రికార్డ్ వస్తుంది, సెకండ్ రికార్డ్ వచ్చేసి కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 101 కాదా చెక్ చేసుకుంటుంది, ట్రూ అయితే ఇక్కడ వెళ్ళిపోతుంది, ఫాల్స్ అయితే డిసైడ్ పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇట్లా 284 రికార్డ్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి, కండిషన్ చెక్ చేసుకుంటున్నాయి, అవుట్పుట్కి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ నీకు డేటా ఆగట్లేదు. దాన్నే పైప్ లైన్ ప్యారేజం అంటారు. పైప్ లైన్ అంటే ఒక లైన్లో వెళ్ళిపోవడం, ఈ నుంచి రావడం, ఇక్కడ కండిషన్ చెక్ చేసుకోవడం, ఇక్కడికి వెళ్ళిపోవడం అవుట్పుట్కి. ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ప్రాసెస్ ఎంతైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం ఇన్పుట్కి అవుట్పుట్కి ఒక 20 కాంపోనెంట్లు మధ్యలో ఉంటే ఆ 20 కాంపోనెంట్లు అనేది లైన్లో ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతూ ఉండాలి. అంటే ఆ కాంపోనెంట్స్ ఏదైతే నువ్వు ప్లేస్ చేసావో ఆ కాంపోనెంట్స్ అన్ని ఒక్కో రికార్డ్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతూ ఉండాలి. ఇప్పుడు ఒక రికార్డ్ తీసుకుంటుంది, ఇక్కడ చెక్ చేస్తుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయి అవుట్పుట్ ప్లే చేస్తుంది, ఎక్కడ డేటాను హోల్డ్ చేయకూడదు. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, ఇదే ఇన్పుట్ ఫైల్ని నేను ఇక్కడ షార్ట్ పెడుతున్నా, షార్ట్ కాంపోనెంట్ పెడితే ఏమైంది, నీకు డేటాని నెక్స్ట్ లెవెల్కి పంపిస్తుందా, ఫస్ట్ ఇన్పుట్ నుంచి డేటా తీసుకుంటుంది,
ఒక రికార్డుని తీసుకొని స్టార్ట్ చేసి ఒక్కో రికార్డుని తీసుకుంటుంది. ఒక రికార్డుని తీసుకొని స్టార్ట్ చేసి నీకు అవుట్పుట్ పంపిస్తుందా? పంపించదు. మొత్తం 284 రికార్డ్స్ అన్నిటిని 284 రికార్డ్స్ అన్నిటిని ఎక్కడ పెట్టుకుంటుంది? నీ హార్డ్ డిస్క్ మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీలో పెట్టుకుంటుంది. ఆ మెమరీ పెట్టుకునే ప్రాసెస్లో ఒక టెంపరరీ ఫైల్స్ అన్ని జనరేట్ చేసుకుంటుంది. ఆ టెంపరరీ ఫైల్స్ ఏంటి? నీ నీ అన్నీ స్ప్లిట్ చేసుకొని నీ ఇన్పుట్ నుంచి వచ్చే డేటా అంతా స్ప్లిట్ అయ్యి షార్టింగ్ ఆర్డర్లో పెట్టుకుందానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఆటోమేటిక్గా నీ గ్రాఫ్ ఎప్పుడైతే ఆ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ కాగానే ఆ టెంపరరీ ఫైల్ అన్ని డిలీట్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? డాట్ వర్క్ డైరెక్టరీ అని చెప్పి ఒక డాట్ వర్క్ డైరెక్టరీ ఉంటుంది. ఆ వర్క్ డైరెక్టరీలో క్రియేట్ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇన్పుట్ నుంచి డేటా తీసుకొని 284 రికార్డ్స్ అన్ని స్టార్ట్ కాంపోనెంట్ దగ్గర ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తే కీలో కస్టమర్ ఐడి నేను పెట్టుకున్నాను అనుకోండి. ఈ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేస్తే 283 రికార్డ్స్ అనేది ఒకసారికి వెళ్ళిపోదు చూడండి. ఇక్కడ షార్ట్ కాంపోనెంట్ దగ్గర ఆగిపోతున్నాయి. ఫస్ట్ షార్ట్ కాంపోనెంట్ దగ్గర ఆగిపోయి షార్టింగ్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్ పంపిస్తుంది. అంటే డేటా అనేది హోల్డ్ అయిపోతుంది, ఒక ప్లేస్లో స్టక్ అయింది. చూడండి, ఫస్ట్ ఈ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ 284 రికార్డ్స్ సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాతే ఇక్కడ పంపించింది. ఓకే, అది ఫిల్టర్ ఎక్స్ప్రెషన్కి షార్ట్కి డిఫరెన్స్. ఏ అయితే స్ట్రైట్గా వెళ్ళిపోతాయో వాటిని పైప్ లైన్ ప్యాలేజ్ సపోర్ట్ చేసే కాన్సెప్ట్ అంటారు. అడుగుతారు పైప్ లైన్ ప్యాలేజ్ అని బ్రేక్ చేసే కాంపోనెంట్ ఏదని? షార్ట్ కాంపోనెంట్. ఓకే, ఇట్లా స్టార్టింగ్ ఫంక్షనాలిటీ ఏ అయితే డేటాను హోల్డ్ చేసేది ఏ అయితే ఉంటాయో అవన్నీ పైప్ లైన్ ప్యాలేజ్ అని బ్రేక్ చేస్తాయి. డేటాను హోల్డ్ చేసేటి ఎన్ని పైప్ లైన్ ప్యాలేజ్ అని బ్రేక్ చేస్తున్నట్టు. సో అది పైప్ లైన్ ప్యాలేజం, డేటా ప్యాలేజం, కాంపోనెంట్ ప్యాలేజం. వీటి గురించి ఇంకా ఎగ్జాంపుల్స్ కూడా మీకు మామూలుగా ఎల్ఎఫ్ఐలో కూడా ఉన్నాయి. ఒకవేళ కావాలనుకుంటే ప్యారలిజం అని కొట్టండి. సో ప్యారల్ ప్రాసెసింగ్లో 3 కాంపోనెంట్ ప్యారలిజం, పైప్ లైన్ ప్యారలిజం, డేటా ప్యారలిజం. ఫస్ట్ కాంపోనెంట్ ప్యారలిజంకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ నుంచి డేటా తీసుకుంటున్నాడు కస్టమర్, షార్ట్ అయింది, ట్రాన్సాక్షన్ డేటా స్టార్ట్ అయింది. ఓకే, ఇదొక ఇన్పుట్ డేటా, ఇదొక డేటా. ఇదే సేమ్ కాంపోనెంట్ 2 స్టేజెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. పైన స్టేజెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, యూజింగ్ మల్టిపుల్ డేటా సెట్స్. చూడండి, మల్టిపుల్ ఇన్పుట్ సెట్స్ను ఉపయోగించి ఒకే కాంపోనెంట్ డిఫరెంట్ పేజెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. దాన్నే కాంపోనెంట్ ప్యారలిజం అన్నాడు. చూడండి, యూజింగ్ పార్టీషన్ డేటా సెట్. పార్టీషన్ అంటే డేటా మల్టిపుల్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, కస్టమర్ డేటా తీసుకున్నాడు, పార్టీషన్ బై ఎక్స్ప్రెషన్ ఉపయోగించి స్విచ్ చేసే డేటాని ఇలా లో డేటా ఒకటి, హై డేటా ఒకటి. ఓకే, సో ఈ కాంపోనెంట్ ఏంది? లో లెవెల్ డేటా, హై లెవెల్ డేటా అనేది ఏంది? సేమ్ కాంపోనెంట్ ఇక్కడ. ఓకే, ఒకే కాంపోనెంట్ ఈ స్టేజ్లో ఒకటి, ఈ స్టేజ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఈ కాంపోనెంట్ లో ఇన్కమ్ స్కోరు, హై ఇన్కమ్ స్కోర్ అనేది ఒక లోపల ఇన్సైడ్లో సబ్ గ్రాఫ్ కదా, ఇదొక సబ్ గ్రాఫ్, ఇదొక సబ్ గ్రాఫ్, లోపల సంథింగ్ కోడింగ్ రాసి ఉంటాడు. సో సేమ్ గ్రాఫ్ ఇక్కడ 2 పేజెస్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట. సో దాన్నే కాంపోనెంట్ ప్యారలిజం అన్నాడు. ఒకే కాంపోనెంట్ సబ్ గ్రాఫ్ అనేది కూడా ఒక కాంపోనెంటే కదా. సో ఏదైనా ఒక కాంపోనెంట్ అనేది 2 స్టేజెస్లో ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ పార్టిషన్ నుంచి ఎక్స్ప్రెషన్ని, ఈ పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ వాడిన తర్వాత వచ్చే డేటానే, సేమ్ డేటానే 2 ప్రాసెస్లో 2 పర్పస్ కోసం వాడాడు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ డేటా సెట్స్లో అంటే డిఫరెంట్ ఇన్పుట్ డేటా, ఇదొక డేటా, ఇదొక డేటా, కస్టమర్ డేటా వేరు, ట్రాన్సాక్షన్ డేటా వేరు. కానీ ఇక్కడ చూడండి, సేమ్ డేటానే, పార్టిషన్ బై ఎక్స్ప్రెషన్ నుంచి వచ్చే డేటానే లో వాల్యూ చేయడానికి ఒక డేటా వాడాడు, హై వాల్యూ చేయడానికి, హై ఇన్కమ్ స్కోర్ కనుక్కునే కోసం ఒక ప్రాసెస్ చేశాడు. హై సబ్ గ్రాఫ్లు. సో సబ్ గ్రాఫ్ అంటే ఏంది? ఒక కాంపోనెంట్ అంతేది. ఓకే, ఆ సబ్ గ్రాఫ్ అనేది 2 టైమ్స్లో ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దాన్ని కాంపోనెంట్ ప్యారలిజం అన్నాడు. అలాగే పైప్ లైన్ ప్యారలిజం. పైప్ లైన్ చూడండి, ఎక్కడ నీకు డిఫరెన్స్ ఉండదు. కస్టమర్ని తీసుకుంటున్నాడు. ఓకే,
స్కోర్ అనేది ఒక కాంపోనెంట్, దాన్ని తీసుకున్నాడు. సెలెక్టర్ అనేది ఒక కాంపోనెంట్, దాన్ని తీసుకున్నాడు. స్ట్రైట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. గుడ్ కస్టమర్ ఒకటి, అదర్ కస్టమర్స్ అని చెప్పి 2 ఫిల్టర్ చేసాడు. ఓకే. సో ఇది పైప్ లైన్ అంటే డైరెక్ట్గా ఎక్కడ హోల్డ్ చేయకుండా డేటా కంటిన్యూ అయిపోయేది. డేటా ప్యారలిజం కిందకు వచ్చేసరికి ఇవన్నీ వస్తాయి. చెప్పాను కదా మీకు పార్టిషన్స్. చూడండి, డేటా ప్యారలిజం అక్కర్స్ వెన్ ఏ గ్రాఫ్ సెపరేట్స్ డేటా ఇంటూ ద మల్టిపుల్ డివిజన్స్, ఓకే, అలవింగ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి. సో వీటి కింద ఎగ్జాంపుల్స్ ఈ పార్టిషన్స్ ఇవన్నీ వస్తాయి. పార్ట్స్ మీరు రౌండ్ రాబిన్ కానీ ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇది అబౌట్ ప్యారలిజమ్స్ గురించి. ఈ 3 ప్యారలిజం గురించి, ఈ 3 ప్యారలిజం గురించి జస్ట్ మీరు ఏం చెప్పాలో ఒకసారి క్రిటికల్గా చూసుకొని దానికి బట్టి మీరు ఎగ్జాంపుల్స్ ఒక్కొక్కటి నేర్చుకోండి ఒక్కోదానికి. ఓకే, కాంపోనెంట్ ప్యారలిజం కూడా రాసి ఉంటుంది చూడండి. సంథింగ్ కాంపోనెంట్ ప్యారలిజం అకర్స్ వెన్ ఏ గ్రాఫ్ ప్రోగ్రామ్ కాంపోనెంట్, ఏదైనా కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ సైమిల్టేనియస్లీ ఆన్ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ద గ్రాఫ్. ఓకే, ఇవన్నీ మామూలుగా ప్యారలిజమ్స్ గురించి, సంథింగ్ ఐ మీన్ మల్టిపుల్స్లో కాన్సెప్ట్స్ గురించి. ఓకే, సో ఇప్పుడు మల్టిపుల్స్లో మల్టిఫైల్లో లేఅవుట్స్ గురించి బాగా నేర్చుకోండి. మల్టిఫైల్ సిస్టమ్ ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాం, మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, స్క్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా సెట్ చేస్తాం, దాని ఫార్ములా. ఓకే, ఎం కమాండ్స్, ప్యారలిజం గురించి, రెప్లికేట్కి అండ్ బాస్కెట్కి డిఫరెన్స్. ఓకే, ఇవి కామన్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూస్లో మీకు అడిగేదానికోసం. ఓకే, ఇవి కాకుండా ఒక మల్టిఫైల్ ఉంది. ఓకే, ఈ మల్టిఫైల్ని సైజ్ ఎలా కనుక్కుంటారు. ఓకే, అలాగే మల్టిఫైల్ ఉంది. ఈ మల్టిఫైల్లో కౌంట్ ఎలా కనుక్కుంటారు. ఓకే, ఈ మల్టిఫైలు ఫర్ ఎగ్జాంపుల్ నీ మల్టిఫైలు లుకప్ ఫైల్ అయితే ఏం చేస్తాం, లుకప్ ఫైల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నా ఫైలు, ఇది నా ఇన్పుట్ ఫైల్. చూడండి, ఇది నా ఇన్పుట్ ఫైల్. ఎనేబుల్ చేస్తున్నా. దీన్ని లుకప్ ఫైల్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ లుకప్ అని ఉంది కదా ఆప్షన్, లుకప్ చేసేసాను. అయిపోయిందా. సో యాక్చువల్గా ఇది కాదు, ఒక్క నిమిషం ఇక్కడ చేస్తానండి. ఒక ఫైల్ని లుకప్ ఫైల్ చేయాలంటే ఎంఎఫ్ఎస్ కాన్సెప్ట్లో దీంట్లో నాకు ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకే, ఈ ఫైల్ని లుకప్ ఫైల్ చేయాలంటే ఏం చేస్తాను, యాడ్ టు క్యాటలాగ్ అన్నా. చూడండి, ఆటోమేటిక్గా అది లుకప్ ఫైల్గా మారిపోయింది. ఓకే, అది అంటే నీ లుకప్ ఫైల్ అనేది 4 వేలో రన్ అవుతుంది. ఒక ఫైల్ని లుకప్ ఫైల్ చేయాలంటే ఏం చేస్తాం, యాడ్ టు క్యాటలాగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. దీన్ని అవుట్పుట్ ఫైల్గా మార్చాలంటే అవుట్పుట్, ఇంటర్మీడియట్గా మార్చాలంటే ఇంటర్మీడియట్, ఇన్పుట్గా మార్చాలంటే ఇన్పుట్. ఇది సో నేను తీసుకుంటుంది ఇక్కడ ఇన్పుట్గా అవుట్పుట్ కాబట్టి మామూలుగా ఈ గ్రాఫ్లో ఇది. సో దీన్ని నేను యాడ్ టు క్యాటలాగ్ లుకప్ ఫైల్గా వాడుకుంటున్నాను. ఓకే, యాడ్ టు క్యాటలాగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేస్తున్నాను. చూడండి, ఇది అవుట్పుట్ ఫైల్గా యాక్ట్ చేస్తుంది. అవుట్పుట్ ఫైల్గా యాక్ట్ చేస్తానే లుకప్ ఫైల్గా కూడా యాక్ట్ చేయాలంటే యాడ్ టు క్యాటలాగ్ ఆప్షన్ క్లిక్ చేస్తాం మనం. ఓకే, అప్పుడు నువ్వు లుకప్ ఫైల్గా వర్క్ అవుతున్నప్పుడు నీ అవుట్పుట్ ఫైల్ లుకప్ ఫైల్గా వర్క్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, దానికి నీ లుకప్ ఫైల్ ఏం ఇవ్వాలి, రికార్డ్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, కీ ఒకటి ఉంటుంది. ఆ కీ ఇవ్వాలి, ఇది ఎలా వర్క్ చేస్తుందని చెప్పి. నువ్వు సపరేట్గా లుకప్ ఫైల్ తీసుకుంటే, ఇన్సర్ట్ లుకప్ ఫైల్ అని తీసుకుంటే ఏముంటాయి నీకు పారామీటర్స్, రికార్డ్ ఫార్మాట్ ఒకటి, కీ ఒకటి. కానీ ఇక్కడ యాడ్ టు క్యాటలాగ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు దీంట్లో పారామీటర్స్లో కీ ఒకటి అడుగుతుంది, రికార్డ్ ఫార్మాట్ అడగట్లేదు. ఎందుకంటే రికార్డ్ ఫార్మాట్ మాకు ఇక్కడ నుంచి వస్తుంది. ఒక అవుట్పుట్ ఫైల్ని నువ్వు లుకప్ ఫైల్గా వాడుకుంటున్నావు, దీన్ని ఒక ఫేజ్లో వాడుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్.
ఓకే. సో, నీ అవుటర్ ఫైల్ నీ లుకప్ ఫైల్ మల్టీ ఫైల్ అయితే ఎలా వర్క్ అవుతది? ఇప్పటివరకు మనం ఏం చూసాం మామూలుగా జనరల్‌గా నీ ఇన్‌పుట్ ఫైల్‌కి జాయిన్ కనెక్ట్ చేసి కీ నల్ల ఏమైంది? అలాగే నీ మల్టీ ఫైల్‌కి జాయిన్ కీ ఇచ్చి నల్ల ఏమైంది? అలాగే రోల్ అప్‌కి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేసాం. అలాగే నీ లుకప్ ఫైల్ కూడా నీ లుకప్ ఫైల్ మల్టీ ఫైలు. సో, నాకు జాయిన్ ఆపరేషన్ జరగాలి. ఎలా చేస్తావు? ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. సో, మల్టీ ఫైల్ ఈస్ ఎ లుకప్ ఫైల్. Then how it will works? సో, మల్టీఫైల్ కౌంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? సింపుల్‌గా మల్టీఫైల్ సైజ్ అంటే మనకు తెలుసు. మల్టీఫైల్ కౌంట్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? అసలు సీరియల్ ఫైల్ కౌంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? రోల్ అప్ కాంపోనెంట్ వాడతాం. సేమ్ మల్టీఫైల్ కూడా రోల్ అప్ కాంపోనెంట్ వాడతాం. కానీ ఆ మల్టీఫైల్ ప్యారలల్‌గా ఎగ్జిక్యూట్ కావాలంటే మనకుండే కాంపోనెంట్ పార్టిషన్ కాంపోనెంట్. ఓకే. సో, నీకు మల్టీఫైల్ వస్తుంది. ఇక్కడ యాడ్ టు క్యాటలాగ్ ఆప్షన్ చేస్తున్నాను. నార్మల్ అవుట్‌పుట్‌లో ఇలాగ వర్క్ చేస్తుంది. సో, ఇది నా ఇన్‌పుట్ ఫైలు. ఓకే. ఇది 8 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. దీనికి ఒక పార్టిషన్ బై కాంపోనెంట్ ఇస్తున్నాను. షార్ట్ కాంపోనెంట్‌లో పార్టిషన్ బై కీ అండ్ రౌండ్ రాబిన్ అని చెప్పాను కదా! మీకు షార్ట్ కాంపోనెంట్స్‌లో ఈ కాంపోనెంట్ తీసుకోండి. ఓకే. రోల్ అప్ కాంపోనెంట్ తీసుకుంటున్నాను. అవుట్‌పుట్ తీసుకుంటున్నాను. కీ వచ్చేసి ఇది ఇస్తున్నాను. నా ఫైలు 8 వే ఫైల్ అండి. 8 వేలో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, కౌంట్ అని రాస్తున్నా ఇక్కడ నేను. ఓకే. సో, మల్టీఫైల్‌కి కౌంట్ ఎలా కనుక్కోవాలి? ఇది నాది 8 వేలో రన్ అవుతుంది నా మల్టీఫైల్. దాని కౌంట్ కనుక్కోవాలి జీడీ నుంచి. ఎలా కనుక్కుంటాం? సో, ఇన్‌పుట్ ఫైల్ కాంపోనెంట్ తీసుకున్నాను. అది ఇన్‌పుట్ ఫైల్ నా మల్టీఫైల్. వన్ సెకండ్.
సో ఇది కౌంట్ అంటే మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఒక్కొక్క గ్రూప్కి కౌంట్ వచ్చింది. మొత్తం మనకు 6 గ్రూపులు ఉన్నాయి, 6 గ్రూపులకు సంబంధించిన కౌంట్లు వచ్చినాయి. దీన్ని మనం గ్రిడ్ మోడ్లో చూస్తే ఇప్పుడు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూప్ వైజ్ కౌంట్ వచ్చింది. సో మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి రోలప్ చేస్తున్నాం కాబట్టి మనం సో 5కి ఇంత కౌంటు, 2కి 10కి మొత్తం 6 గ్రూపులు ఉన్నాయి. 6 గ్రూపులకి ఎన్ని కౌంట్ అనేది వచ్చింది. సో టోటల్ కౌంట్ కనుక్కోవాలంటే ఇలా కౌంట్ ఆఫ్ ఇన్ డాట్ డాడీ అని ఇవ్వకూడదు. ఓకే, వన్ సెకండ్. అవుట్ డాట్ స్టార్ ఇన్ డాట్ స్టార్ డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ ఎగ్జిక్యూట్ చేయండి. నీ గ్రాఫ్ 8 ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. నువ్వు కౌంట్ కనుక్కోవాలి నీ మల్టీఫైల్కి. నీ మల్టీఫైల్లో మోర్ దాన్ 10 lakhs పైన ఉండి 1 crore రికార్డ్స్ ఉన్నాయి కనుక్కోవాలి. అప్పుడు ఎలా చేస్తావు? దానికే ఈ సినారియో యాక్చువల్గా. చూడండి ఎలా వచ్చేది. ఇప్పుడు ఒకసారి చూడండి, టెస్ట్ చేయండి. ఓన్లీ నువ్వు ఐడి ఇచ్చావు కాబట్టి ఎలా వచ్చింది చూడండి ఒకసారి. సో కీ నల్లిస్తే యాజ్ చీజ్ ఒక్కో గ్రూప్కి ఒక్కో రికార్డ్ వచ్చింది. ఓకే, సో దీనికి మనం కౌంట్ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి గ్రూప్కి కౌంట్ వస్తుంది. మనం ఒక్కొక్క గ్రూప్కి టోటల్ కౌంట్ వస్తుంది. మనం కావాలంటే దాన్ని మనం సమ్ చేసుకోవచ్చు. సో ఒక ఇన్పుట్లో నుంచి నీ గ్రాఫ్ అనేది ఒక ఎవరైనా రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు ఒక ఫైల్ అనేది పెద్ద ఫైలు మోర్ దాన్ 10 lakh రికార్డ్స్ అట్లా 1 crore రికార్డ్స్ అలా ఉన్నాయి. సో నువ్వు కౌంట్ కనుక్కోవాలి. అప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతున్నప్పుడు సింపుల్గా మనం చేయాల్సిందంటే అది ఇన్పుట్ ఫైల్ సీరియల్ ఫైల్ కావచ్చు, మల్టీ ఫైల్ కావచ్చు. సో పార్షన్ బై కీ అండ్ షార్ట్ కాంపోనెంట్ తీసుకుంటాం. ఎందుకంటే మనం రోలప్ మనం కౌంట్ కనుక్కోవడానికి మనకు ఉపయోగపడే కాంపోనెంట్ రోలప్పే. ఓకే, సో ఈ రోలప్ ఉపయోగించి మనం ఫస్ట్ కౌంట్ కనుక్కోవాలి. కాబట్టి రోలప్ అంటే ఏంటి? షార్టింగ్ ఫంక్షనాలిటీ. షార్ట్ ఫంక్షనాలిటీ వాడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం వాడే కాంపోనెంట్ పార్షన్ బై కీ అండ్ షార్ట్ కాంపోనెంట్. ఓకే, షార్ట్ వాడినా వాడకపోయినా రోలప్ యూజ్ చేస్తున్నాం అంటే మనం వాడాల్సిన కాంపోనెంట్ పార్షన్ వి అండ్ షార్ట్ కాంపోనెంట్. సో ఈ కాంపోనెంట్ ప్లేస్ చేశాను. సో రోలప్ ముందు ఆటోమేటిక్గా నా గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు 8 నా గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మొత్తం నీకు నీ రికార్డ్స్ అన్ని 8 ప్యారల్ ప్రాసెస్ అవుతాయి. ఆటోమేటిక్గా నీ కౌంట్ అనేది నీ అవుట్పుట్కి వచ్చేస్తుంది. ఇది బెస్ట్ వే. సో ఎవరైనా అడిగినప్పుడు ఇటువంటి సినారీస్ కూడా అడుగుతారు అనమాట. సో మల్టీఫైల్ కౌంట్ కనుక్కునేటప్పుడు ఏ ప్రాసెస్ బెస్ట్ వే అని. ఓకే, ఇది మల్టీఫైల్ సైజు. మల్టీఫైల్ ఒక ఫైల్ అయితే ఎలా చేస్తావు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సినారీస్. మల్టీఫైల్కి ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మల్టీఫైల్కి రోలప్ కనెక్ట్ చేశాను, రోలప్లో నా కీ నల్లబెట్టాను. ఓకే, అలాగే మల్టీఫైల్కి జాయిన్ కాంపోనెంట్ కనెక్ట్ చేశాను, దానికి కీ నల్లబెట్టాను.
ఓకే, ఇటువంటివన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి మొత్తం అన్ని. ఓకే, ఈ కాంపోనెంట్స్ మోర్ దెన్ ఎనఫ్. లేఅవుట్, మల్టిపుల్ సిస్టమ్ ఫ్లో, స్క్యూ, ఎం కమాండ్స్, ప్యారలిజం, రెప్లికేట్ బ్రాడ్కాస్ట్ డిఫరెన్సెస్. ఓకే, అలాగే మల్టిఫైల్ సైజు, కౌంట్లు, దాని మల్టిఫైల్ ఉండే పార్టీషన్స్, మల్టిఫైల్ నీకు ఒక ఫైల్ మల్టిఫైల్ ఎలా కాదని ఎలా తెలుసు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MS-LS-LRT కొట్టాను, ఈ లొకేషన్ కొట్టాను, ఆటోమేటిక్ చూడండి నీకు మల్టిఫైల్ కాదో తెలియాలంటే చూడండి, నీకు నార్మల్ ఫైల్కి ఏమీ రాదు, మల్టిఫైల్కి అయితే క్యాపిటల్ M అని వస్తుంది, దాంతోపాటు స్క్యూ వస్తుంది చూడండి, 0%, 5%, 75, 75 ఇలా. నువ్వు ఒక మల్టిఫైల్ డైరెక్ట్లోకి వెళ్ళేసి మనకు మల్టిఫైల్ డైరెక్టరీస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? C అండర్ MFSలో ఇది MFS 8 సో నువ్వు 8 వెళ్ళేసి ఇక్కడ సింపుల్గా ఆ మల్టిఫైల్ డైరెక్టరీ లొకేషన్ ఇవ్వండి. ఏమని ఇస్తున్నావు? M_LS-LRT అని. అప్పుడు లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ మొత్తం వచ్చేస్తున్నాయి కదా చూడండి, ఆ 8 ఉండే ఫైల్స్ మొత్తం వస్తున్నాయి. సో ఆ 8 ఇది మల్టీ డైరెక్టరీ. ఇప్పుడు చూడండి మొత్తం మల్టిఫైల్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి, 1%, 1, 1, 1, 1, 8, 22 స్క్యూ కూడా వస్తుంది. స్క్యూ దేనికి వస్తుంది? ఓన్లీ మల్టిఫైల్కి మాత్రం వస్తుంది, నార్మల్ ఫైల్కి రావు. ఓకే, సో ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది, ఈ C_MFS అనేది ఈ లొకేషన్ అనేది మనకు మల్టీ డైరెక్టరీ. ఓకే, ఈ MFS అనేది మనకు మల్టీ డైరెక్టరీ. ఈ MFSలో ఇవన్నీ ఇది మల్టీ డైరెక్టరీ అంటే మల్టీఫైల్ లొకేషన్ ఉండే డైరెక్టరీ, ప్యారలల్ కూడా అవుతాయి. ఇది డేటా పార్టిషన్స్, ఇది కంట్రోల్ పార్టిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8 అనే లొకేషన్ ఉంది కదా, ఇది 8 మళ్ళీ కంట్రోల్ డైరెక్టరీ అని చెప్పాను కదా, ఈ డైరెక్టరీకి వెళ్ళేసి నేను సింపుల్గా M_touch. ఓకే, ఈ ఫైల్ ఇక్కడ ఈ లొకేషన్లో శాంపిల్గా ఒకటి b.dat అని ఇస్తున్నా. సో ఎగ్జిక్యూట్ అవుతుంది, డన్. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో ఈ 8 MFS 8 ఇదేంటి చెప్పాను మీకు? కంట్రోల్ డైరెక్టరీ అని చెప్పాను. ఇక్కడ టచ్ చేసావు ఫైల్ని, b.dat అని చెప్పి టచ్ చేసావు. టచ్ చేసినప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా ఇప్పుడు రీఫ్రెష్ చేయండి, ఇక్కడ B అనే ఫైల్ ఒకటి క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయినప్పుడు ఇది ఏ వేలో క్రియేట్ అయింది? కంట్రోల్ డైరెక్టరీ అని చెప్పాను. 8 అనేది కంట్రోల్ డైరెక్టరీ. సో ఈ కంట్రోల్ డైరెక్టరీలో ఏ ఫైల్లో ఉండేది ఏముంటుంది? ఆ ఫైల్ లోపల ఓపెన్ చేస్తే ఓన్లీ డేటా పార్టిషన్స్ పాత్ మాత్రమే ఉంటాయి చూడండి. సో ఆటోమేటిక్గా ఈ 8 పార్టిషన్స్ యొక్క పాత్రలు మాత్రమే ఉన్నాయి. ఈ పాత్రలు మనం చూడాలనుకుంటే ఇక్కడ నుంచి సింపుల్ దీనికి MX-expand అని కొట్టండి. ఎక్స్పాండ్ చాలు, ఓన్లీ పాత్రలు మాత్రం చూడాలనుకుంటే. ఓకే, MX-expand అనేసి చూడండి, ఓన్లీ ఆ లొకేషన్ వచ్చేసి ఇవన్నీ డేటా పార్టిషన్ యొక్క పాత్రలు. ఓకే, సో ఇక్కడ ఈ కంట్రోల్ డైరెక్టరీ లొకేషన్లో కంట్రోల్ డైరెక్టరీ అంటే ఇది నీ మల్టీ డైరెక్టరీ. ఈ మల్టీ డైరెక్టరీలో నువ్వు ఒక కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని ఫైల్స్ ఇదే ఫైల్ సేమ్ ఫైల్ వేసి ఈ లొకేషన్లో క్రియేట్ ఉంటుంది. MFS4 డేటాలో ఇక్కడ చూడండి, MFS4 మనం ఎక్కడ క్రియేట్ చేసాము ముందు? MFS 8 క్రియేట్ చేశాను. నేను ఎక్కడ క్రియేట్ చేశాను? MFS 8 4 చేశాను. B అనే ఫైల్. MFS 8 B అనే ఫైల్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన డేటా పార్టిషన్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. MFS4 8/0, 8/1, 8/2 ఇట్లా ఉన్నాయి కదా. సో 8/0లో B అనే ఫైల్ క్రియేట్ ఉంటుంది చూడండి B. దీంట్లో ఏముండదు, దీంట్లో మనం డేటా స్టోర్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే నువ్వు ఒక కంట్రోల్ నీ మల్టీ డైరెక్టరీలో మల్టీ డైరెక్టరీ అంటే ఇది MFS 8 అనేది మల్టీ డైరెక్టరీ. ఈ డైరెక్టరీలో నువ్వు ఎప్పుడైతే ఒక ఫైల్ ఇన్సర్ట్ చేసావో దాన్ని కంట్రోల్ ఫైల్ అంటారు, లేకపోతే మల్టీ ఫైల్ అని అంటారు. ఓకే, ఆ మల్టీ ఫైల్లో ఆ కంట్రోల్ ఫైల్లో నీ డేటా పార్టిషన్ యొక్క పాత్రలు మాత్రమే ఉంటాయి. నీ డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది? నీ డేటా డైరెక్టరీలో ఉంటుంది, నీ డేటా పార్టిషన్లో ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే నేను ఒక ఫైల్ ఇక్కడ టచ్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ కూడా జనరేట్ అయినాయి ఫైల్స్ అన్ని, లింక్ అన్నమాట దీనికి ఇంటర్ లింకేజ్. ఓకే, ఈ కంట్రోల్ ఫైల్లో ఎప్పుడు మనకు ఓన్లీ పాత్రలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు పొరపాటున దీన్ని డిలీట్ చేసామనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. డిలీట్ చేసినా కానీ ఇప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చేయండి. MFS డేటాలో
8వేలో చూడండి, నీ ఫైల్ మాత్రం ఇక్కడే ఉంది, డేటా ఉంది. కానీ నీకేమో డిలీట్ అయిపోయింది, ఓన్లీ కంట్రోల్ ఫైల్ మాత్రం డిలీట్ అయిపోయింది. సో నీకు మళ్ళీ కంట్రోల్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? సింపుల్గా ఇక్కడికి వస్తాం, మళ్ళీ టచ్ అంటాం. ఒకవేళ పొరపాటున మనం డిలీట్ చేసినా కానీ ఏం ప్రాబ్లం లేదు, టచ్ అంటాం, మళ్ళీ ఆటోమేటిక్గా ఆ ఫైల్ జనరేట్ అవుద్ది. ఎక్కడ జనరేట్ అవుద్ది? కంట్రోల్ ఫైల్ పోతే జనరేట్ అవుద్ది. నీ డేటా పర్సన్కి మాత్రం ప్రాబ్లం లేదు. నీ కంట్రోల్ ఫైల్ డిలీట్ అయినా కానీ డేటా ఫైల్స్ మాత్రం అక్కడే ఉండిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్రియేట్ ఉంటుంది 85 ఫైల్లో. రిఫ్రెష్ కొడితే చూడండి, న్యూస్ జనరేట్ అయిపోయింది. దీంట్లో ఆల్వేస్ ఉండేది ఏంది? మన డేటా పర్సన్ పాతులే. సో మనం డిలీట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ టచ్ చేయొచ్చు. కాకుంటే ఓన్లీ డేట్ మాత్రం చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? 26th, ఇవాళ డేట్ 8/39 క్రియేట్ అయింది. నువ్వు ఒక దీన్ని డిలీట్ చేసావు అనుకోండి, మేబీ డేట్ మారుతుంది అంతే, కానీ ఫైల్లో ఉండే డేటా మాత్రం ఓన్లీ పార్టిషన్సే. సో ఎవరన్నా పొరపాటు నేను అడిగారు అనుకోండి, కంట్రోల్ ఫైల్ డిలీట్ అయిపోయింది, ఎలా చేస్తావు? మళ్ళీ టచ్ చేస్తుంది, దాన్ని ఏముంది? ఎందుకంటే దాంట్లో ఉండే డేటా పార్టిషన్సే కదా, డేటా కాదు కదా. డేటా ఉండేదంతా ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి, డేటా పార్టిషన్స్లో ఉంటాయి. ఎంఎఫ్ఎస్లో డేటాలో ఇక్కడ ఉన్నాయి డేటాలో. ఇప్పుడు మనం డేటా ప్లేస్ చేస్తే దీంట్లోకి వచ్చేస్తుంది. మనం ఏం గ్రాఫ్లో ఇంకా రన్ చేయాలి దీని గురించి. ఓకే, సో ఆల్వేస్ నీ కంట్రోల్ పార్టిషన్లో ఫైల్ డిలీట్ అయిపోయినా కానీ ప్రాబ్లం లేదు. ఓకే, ఇది ఎంఎఫ్ఎస్ ఫైల్లో. ఇప్పుడు ఎంఎఫ్ఎస్ 8వే ఉంది కదా, ఈ గ్రాఫ్లో ఇది గ్రాఫు. సో ఈ ఎంఎఫ్ఎస్లో 1 సెకండ్, క్లయింట్ ఫైలు సో ఇది 4వేలో రన్ అవుతుంది యాక్చువల్గా. ఈ ఎంఎఫ్ఎస్ 4వేలో ఇది ఎండిఆర్ ఫైలు, వర్క్ ఫైలు, ఇది మల్టీ ఫైలే. అన్నిటికీ మీకు మల్టీ ఫైల్ అయితే వస్తాయి చూడండి, మల్టీ ఫైల్ కంట్రోల్ ఫైల్ అని చెప్పి, ఎంఎఫ్సిటిఎల్ ఫైల్ అని. ఓకే, ఎంఎఫ్సిటిఎల్ ఫైల్, ఇవన్నీ మల్టీ ఫైల్ అంటే. కంట్రోల్ ఫైల్ అంటేనే మల్టీ ఫైల్ అంతే ఇంకా. ఓకే, ఇక్కడ ఒకటే ఎండిఆర్ ఫైల్ అని ఉంది, ఇది కూడా లొకేషన్స్ ఉండేది. ఇది కాకుండా .mpgrt ఫైల్ అని ఒకటి ఉంటుంది, దానికోసం చూస్తున్నా. అది కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఆ ఫైల్ డిలీట్ అయిపోతే నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, వాళ్ళు ఏమని అడుగుతారంటే, ఈ గ్రాఫ్ని ఇవాళ ఎగ్జిక్యూట్ చేశాను, నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. దేంట్లో ఎగ్జిక్యూట్ అయిపోయింది? 4వేలో ఎగ్జిక్యూట్ అయిపోయింది. రేపు మళ్ళీ వచ్చి ఇదే గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేశాను, కానీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కావలేదు, ఏంటి ప్రాబ్లం అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాలి? సంథింగ్ ఏదో ఫైల్ డిలీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇది కంట్రోల్ ఫైల్, ఇది ఎంఎఫ్ఎస్ డాట్ అనేది ఒక ఫైల్. ఓకే, ఎంఎఫ్ఎస్ డాట్ అనేది ఇది. ఇక్కడ ఇది మల్టీ ఫైల్. ఈ మల్టీ ఫైల్లో ఇక్కడ డేటా చూస్తే మీకేముంది? ఇవే ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. ఈ పాత్రని ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తాయి, ఫైల్ని, గ్రాఫ్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? అదే క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు లేకపోయినా మనకు ఏం ప్రాబ్లం లేదు, అదే ఇప్పుడు ఆ రన్ టైంలో క్రియేట్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఇచ్చే అవుట్పుట్ లొకేషన్ అదే చూడండి. సో అవుట్పుట్ ఫైల్ ఇక్కడ జనరేట్ చేయమని చెప్తున్నా. ఇక్కడ ఎంఎఫ్ఎస్ 4వేలో ఎంఎఫ్ఎస్ డాట్ అనే ఫైల్ని క్రియేట్ చేయమని చెప్తున్నా. సో ఇప్పుడు నువ్వు కొడితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది. సో నువ్వు డిలీట్ చేసిన ఏమైనా ప్రాబ్లం అయిందా? డిలీట్ చేసినంత మాత్రాన నువ్వు కంట్రోల్ పార్ట్ ఫైల్ డిలీట్ చేసినంత మాత్రం నీ గ్రాఫిక్ ఎగ్జిక్యూట్ కాకుండా లేదు కదా. సో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అయిపోయింది. ఓకే, సో అవి డిలీట్ చేసినంత మాత్రాన మనకు కంట్రోల్ ఫైల్లో ఏం ప్రాబ్లం లేదు. సో యాక్చువల్గా .mpgrt అని చెప్పి ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ డిలీట్ అయిపోతే నీ గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కాదు. .mpgrt చూస్తాను ఒకసారి. .mpgrt అని ఇక్కడ హెల్ప్ ఫైల్ ఉంటుంది.
సో అడాక్ మల్టిఫైల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది మనకు, ఇది చెప్పడం మర్చిపోయాను మీకు. అంటే నార్మల్ మల్టిఫైల్కి దానికి మల్టిఫైల్ ఏంటంటే రెండు సేమే, కాకుండా ఇక్కడ కంట్రోల్ పార్టిషన్ అనేది మనకు జనరేట్ కాదు. కంట్రోల్ పార్టిషన్ జనరేట్ కాకుండా మనం చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్. సో ఇదే స్మాల్ కాన్సెప్ట్, ఇది పెద్ద ప్రాబ్లం అవసరం లేదు ఇది. సో అందుకని వదిలేసాను దీన్ని నేను. ఎంపీజేఆర్ అని ఒకటి ఉంటుంది కానీ ఇక్కడ కనిపించలేదు. సో ఎవరైనా అడిగితే చెప్పండి, ఎంపీజేఆర్టీ డాట్ ఎంపీజేఆర్టీ అనే ఒక ఫైల్ ఉంటుంది, అది డాట్ ఫైల్ అనమాట, ఎక్స్టెన్షన్ డాట్ ఫైల్. సో ఈ లొకేషన్లో మనకు కనిపించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు డాట్ ఫైల్స్ కూడా. F8లో m_ls-lart నీకు అన్ని డాట్ ఫైల్స్ కూడా వస్తాయి, హిడెన్ ఫైల్స్ కూడా ఇప్పుడు అన్ని డిస్ప్లే అవుతాయి. సో లిస్ట్ ఆఫ్ ద ఫైల్స్ అన్నీ వచ్చేసినాయి కదా, మొత్తం వచ్చేసినాయి, హిడెన్ ఫైల్స్ అన్నీ వచ్చేసినాయి. సో కానీ అది .mpg8 అనే ఫైల్ రావట్లేదు. ఆ ఫైల్ డిలీట్ అయినప్పుడు ఈ గ్రాఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎవరైనా అడిగారు అనుకోండి, ఇవాళ రన్ చేసినప్పుడు గ్రాఫ్ ఎగ్జిక్యూట్ అయింది, రేపు వచ్చి రన్ చేస్తే గ్రాఫ్ ఎగ్జిక్యూట్ కాలేదు అంటే సంథింగ్ ఒక దాని రిలేటెడ్ సంబంధించిన మల్టీఫైల్ సంబంధించిన ఒక డాట్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల ఓకే, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. ఒకసారి ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి మల్టిఫైల్ సంబంధించినవి. ఇవి డేటా ప్యారేలజిజం అని చెప్పాను, అన్ని కవర్ అయినాయి ఆల్మోస్ట్. సో నెక్స్ట్ నుంచి రేపు నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాను ఒరాకిల్. సో డేటాబేస్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే, రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.